ఇలా తల్లిదండ్రులకే నేను అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా, మీరు వచ్చి తెలంగాణ ప్రజలను వీళ్ళు తప్పుతో పట్టిస్తున్నారు. మీ 563 విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆర్థిక పరిస్థితి ఉందో ఇలా మీరు తెలియజేయాల్సిన అవసరం. తెలంగాణలో 3 కోట్లు కట్టే పరిస్థితి మీకుంటే నిజమా కాదా తెలియాలి మీరు. అంటే ఈ 563 గ్రూప్ 1 వచ్చిన తల్లిదండ్రులు ఈరోజు నా వీడియో విన్న తర్వాత, నేను మాట్లాడిన ఈ నోట్ విన్న తర్వాత తక్షణమే మీరు ఎక్కడుంటే అక్కడ మీరు కూడా వీడియోలు చేసి రిలీజ్ చేయండి. మీ ఆర్థిక స్తోమతని చెప్పండి. మీరు 3 కోట్లు ఇచ్చే అర్హత మీ దగ్గర ఉందా, ఆ స్థాయి మీకుందా ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, అధికారం లేని పార్టీ సమస్య కాదు, మన బిడ్డల సమస్య. రోడ్డు మీదకి రావాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ క్లబ్ లో కూర్చొని కేటీఆర్ చెప్పు దెబ్బలు కొట్టాలి మీరు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేసుకొని గ్రూప్ 1 ఆపుతారు, గ్రూప్ 2 ఆపుతారు, గ్రూప్ 3 ఆపుతారు. ఏ పిల్లగానికి ఉద్యోగం రావద్దు, మళ్ళా మేము అధికారంలోకి వచ్చిందాక అనే ఒక దౌర్భాగ్యపు ఆలోచన కేటీఆర్ లో కనపడుతుంది. అంత ఉత్కృష్టపు ఆలోచన వచ్చినటువంటి కేటీఆర్ చెప్పుతోడు కొట్టాలి మీరు అందరూ తెలియజేస్తున్నాం.